గోల్డ్ ఈజ్ 24 క్యారెట్ గోల్డ్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వయసైపోయింది కదా, వాళ్ళతో పనే ఉందిలే అని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే మీరు ఇంతకింత అనుభవిస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక పరిహారం సైజును కూడా డిసైడ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ప్రతిపాదన ఏది మొదట్లో తేలిగ్గా తీసుకున్నా ఇప్పుడైతే సీరియస్ గానే వర్కౌట్ చేస్తోంది తెలంగాణ సర్కార్. ఆ మేరకు సెక్రటేరియట్ నుంచి ఒక సౌండ్ కూడా వినిపిస్తాం. I'm not a doctor, but I'm a doctor. I'm a social doctor. నేను డాక్టర్ని కాదు, కానీ సోషల్ డాక్టర్ని. శరీరంలో కాదు, సమాజంలో రుగ్మతుల్ని తొలగించే అవకాశం, హోదా ఉన్నవాడిని. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఇదే. రెండో రోజే దాని మీద మార్చి క్లారిఫికేషన్ కూడా వచ్చేసింది. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించి వాళ్లకు జీవనాధారం లేకుండా చేస్తే మీ జీతాలలో 10 నుంచి 15% కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలలో మీ ప్రతి నెల జీతము తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు చట్టం తీసుకొస్తా అని చెప్పినా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ సంక్రాంతి వేళ తీపి కబురు చెబుతూ ఇదే టైంలో ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఇదే. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15% కోత విధించి ఆ మొత్తాన్ని పేరెంట్స్ ఖాతాల్లో వేస్తామన్నారు. నిజానికి రేవంత్ ఇలా చెప్పడం ఇదే ఫస్ట్ టైం కాదు. తప్పకుండా చూస్తా. ఎవరన్నా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో 10-15% కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. చట్టమే తెస్తున్నా, ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా. కన్నవారి పట్ల బాధ్యత లేని వారికి సమాజంపై ఏం బాధ్యత ఉంటుంది అనేది సీఎం లాజిక్. ఆలోచన చేయడమే కాదు, ఆచరణలో కూడా ఈ ప్రపోజల్ ని సీరియస్ గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి. జూన్ 30న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. దీనికి సంబంధించి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టనుంది టీ సర్కార్. సో ముసాయిదా దాదాపుగా సిద్ధమైనట్టే. మరి ఈ కొత్త చట్టానికి సర్కారీ ఉద్యోగులు సిద్ధమేనా? ఆచరణలో న్యాయపరమైన చిక్కులొస్తాయా? ఏదైతేనేం ఇదొక విప్లవాత్మక ఆలోచన. అమల్లోకొస్తే మిగతా రాష్ట్రాలు ఫాలో అయినా అవుతాయి. అనాథులుగా మారి ఆశ్రమాల్లో చావలేక బతుకులీడుస్తున్న అనేక మంది వృద్ధ తల్లిదండ్రుల్లో రేవంత్ మాటలు ఆశలు రేకెత్తించాయి. సీనియర్ సిటిజన్ల బాగోగుల దగ్గరే ఆగలేదు సీఎం రేవంత్ రెడ్డి. సమాజంలో ఓ కార్నర్ కి నెట్టివేయబడ్డ ట్రాన్స్జెండర్లను, దివ్యాంగుల్ని కూడా ఫిదా చేశారు. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంద్రమ్మ ఇళ్లు ఇస్తున్న తమ ప్రభుత్వం కోఆప్షన్ సభ్యుల కోటాలో కార్పొరేటర్ గా నామినేట్ చేయబోతున్నట్టు చెప్పారు. అదే చేత్తో దివ్యాంగులకు కూడా వరాలు ప్రకటించారు. దివ్యాంగులు ఒకరినొకరు పెళ్లి చేసుకుంటే 2 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. వారిని ఇతరులు పెళ్లి చేసుకున్నా అదే సాయం అందిస్తామన్నారు. సో రేవంత్ రెడ్డి మార్క్ ఆఫ్ సోషల్ ట్రీట్మెంట్ జోరుగా షురూ అయినట్టేనా?